ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒకసారి మనం చూస్తున్నాం భువనగిరి బస్ స్టాండ్ లో ఆర్టీసీ బస్సుల కన్నా ప్రైవేట్ వాహనాలే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆటోలు కావచ్చు, కార్లు కావచ్చు, మనం చూస్తున్నాం. చూడండి, ఇదంతా కూడా ఆర్టీసీకి సంబంధించి బస్ స్టాండ్. ఇదంతా కూడా అన్ని కూడా ప్రైవేట్ వాహనాలు ఇక్కడ నిలిపివేశారు. చూస్తున్నాం, బస్సుల కన్నా ఎక్కువగా కూడా ప్రైవేట్ వాహనాలే, కార్లన్నీ కూడా రావడం జరుగుతుంది. మొత్తానికి బస్ స్టాండ్ వద్ద మొత్తం 3 దారులు ఉన్నాయని చెప్తున్నారు. అంటే 2 దారులే ఉంటే ఇంకో దారిని కూడా వాళ్ళు చేసుకున్నారని చెప్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో అతి వేగంగా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అడ్డగోలుగా వాహనదారులు 2 వీలర్సే కానీ 4 వీలర్సే కానీ వెళ్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ రోడ్డుకు సంబంధించి హైదరాబాద్ బస్సులు అయితే ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్తుంటాయి. కానీ ఈ హైదరాబాద్ బస్సులు వెళ్లే సమయంలో చాలా మంది ప్రయాణికులు ఇక్కడ ఉంటారు కాబట్టి, అంటే ఇక సాయంత్రం వేళ ఎక్కువ ఉంటారు. మనం చూస్తున్నాం మొత్తం కూడా ఇక్కడ ప్రైవేట్ వాహనాలు, ఆటోలన్నీ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సమస్య మైక్ ఇయ్యాల లేదు, వినమని ఉండే ఇబ్బంది రావండి. ఇబ్బంది కాదు. ఇప్పుడు మా బస్సులో వాళ్ళకి భయపడుతున్నారు, ఎందుకంటే యాక్సిడెంట్ అయితే అని. వాళ్ళు భయపడతలేరు, ఇంత కూడా అస్సలు భయపడతారు. ఎప్పటి నుంచో చెప్పినాం. ఏమంటారు, సిఐ గారు కూడా వస్తే సిఐ గారు కూడా మీది పోయింది. హోంగార్డులు నినమన్న తీసేసి, నినమన్నా ఉండే వాళ్ళు ఉన్నా కూడా అట్టే వచ్చారు. భయపడతలేరు. ఇది ఏం చేద్దాం, చేసినాం అయినా చల్లలేదు. నో పార్కింగ్ బోర్డులు పెట్టినాం, ఆయన కూడా వస్తున్నాడు. ఆ బోర్డులో పీకేసారు. ఈ దారులు కూడా 3 అయినాయి. 1, 2, 3. ఫ్రీ బస్ పెట్టేసి మాకు ఉపాధి కోల్పోవడం జరిగింది. అసలు మాకు పొద్దున్న నుంచి పొద్దున్న కూడా కనీసం చేసుకోవడానికి ఒక 500 రూపాయలు కూడా కావట్లేదు. అలాంటిది మేము లోపలికి వస్తే బయటకు వెళ్ళడం, మేము కొట్టేది లోకల్ కిరాయిలు మాత్రమే. అదేదో ఆర్టీసీకి మేము ఏదో లాస్ చేయడానికి మేము వచ్చేది కాదు. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎక్కించుకోవడానికి మేము లోపలికి రావడం జరుగుతున్నది. అలాంటప్పుడు అతను సీరియల్లో ఉన్న బండ్లన్నీ తీయించేసి వెనక పెట్టుకోమనడం, మిగతా అన్ని అక్కడ అడ్డగోలు ఏ తిరిగినా కానీ వాటిని పట్టించుకోక ఓన్లీ ఆటోల మీదనే ఫోర్స్ చేయడం జరుగుతున్నది. మేము అసలే ఉపాధి కోల్పోయి ఉంటే ఇంకా వీళ్ళు ఇంకా ఎక్కువ ఫోర్స్ చేసి మమ్మల్ని ఎలాంటి ఉపాధి లేకుండా చేస్తున్నారు. ఇదివరకు కూడా డిఎం గారికి 2-3 సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. మాకు కూడా ఆటో స్టాండ్ అయినా చూపించండి సార్ అని చెప్పేసి. అలాంటిది ఏది లేకుండా పోయింది. మాకు ఎలాంటి ఇక్కడ బస్ స్టాండ్ లో మాకు ఫెసిలిటీ అనేది లేకుండా పోయింది. మా బతుకులు మేము ఎట్లా బతకాలి, అసలు దీనికి మాకు ఏమీ అర్థం కావట్లేదు. దాని మీద మీరు ఏదైనా చర్య తీసుకొని మాకు ఉపాధి చూపించాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని ఏళ్ల సంది 10-15 ఏళ్ల సంది బస్ స్టాండ్ లో వృద్ధుల కోసం, వీళ్ళ కోసం చిన్న బండ్లు కాబట్టి ఆటోలో బస్సుల దగ్గరికి వెళ్ళేసి ఎక్కడం జరుగుతుంది, వేరే దాని కోసం కాదు. అక్కడికి ఇడికే మేము ఉపాధి కోల్పోయినప్పుడు ఫ్రీ బస్సెస్ పెట్టేసి ఉపాధి కోల్పోయినా మేము పొద్దున 6 గంటలకు వచ్చి ఇప్పటి వరకు 1 అవుతున్నా కానీ 200-300 రూపాయల దందా చేసినాం మేము. మాకేంటంటే చాలా ఉపాధి కోల్పోయింది. బస్సుల్లో తిరగడం ఏంటంటే ఎవరెవరు ఎక్కుతారుగా బయటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి దానికోసం తిప్పుతున్నాం కానీ వేరే దానికోసం లేదు. మాకంటూ ఒక అడ్డా ఏర్పాటు చేసిననుకో మేము అక్కడనే ఉంటాం, స్టాండ్ దగ్గర ఉంటాం. అదే స్టాండ్ దగ్గరికి మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా వచ్చేసి తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం. సార్కు డిఎం గారికి ఎన్నోసార్లు కూడా చెప్పినాం, ఆటో డ్రైవర్ నుంచి మాకు ఒక స్టాండ్ కావాలని. డిఎం గారు కూడా కొంచెం అర్థం చేసుకుని మాకంటూ ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ప్రైవేట్ వాహనాలతో ఎక్కువగా ఇబ్బంది ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి మనం ఇంతకుముందు కూడా కంట్రోల్ గా అడిగినటువంటి పరిస్థితుల్లో నిన్న మొన్న వరకు మేము అనౌన్స్ చేశాము. ఈ రోజు అనౌన్స్ చేద్దామంటే అది కరెంటు పవర్, వర్షం వల్ల పవర్ పోయిందని చెప్తున్నారు. అక్కడ అనౌన్స్ చేసినా కూడా ఈ ప్రైవేట్ వాహనాలు విపరీతంగా ఈ బస్ స్టాండ్ లోకి వస్తాయని చెప్పి అతను కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా మంది ఇక్కడ కొన్ని షాప్స్ కు కరెంట్ పవర్ ఇంకా రాలేదు, నిన్న నుంచి కూడా ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి వాళ్ళు కూడా మనకు చెప్పినటువంటి విషయం అని చెప్పవచ్చు. మరి ఏది అయినప్పటికీ భువనగిరి బస్ స్టాండ్ సంబంధించి ప్రైవేటు వాహనాలు మాత్రం ఎక్కువగా అద్దుమీరాయని చెప్పవచ్చు. వాటిని అరికట్టాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉంది కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది భువనగిరి బస్ స్టాండ్ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా అరుణ్తో శరత్.